హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం గుమ్మడిదల ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ఉన్నాం. అయితే ఏదైతే ఎలక్షన్లకు సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది. సో పూర్తయినటువంటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఇదే గుమ్మడిదల మండలంలో 13 విలేజెస్ అయితే 13 గ్రామ పంచాయతీలు ఉండేవి. అయితే తర్వాత ఏదైతే మొన్న రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత దాదాపు 5 గ్రామ పంచాయతీలు కూడా అటు మున్సిపాలిటీలో కలవడం జరిగింది. సో ఇప్పుడు 8 గ్రామ పంచాయతీలు ఇక్కడ నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసింది. ఇక్కడ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎంపీడీఓ గారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఎన్ని వార్డులు ఉన్నాయి, సో వార్డులకు సంబంధించినటువంటి ఎంతమంది నామినేషన్ అయ్యారు, సో ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు కూడా ఇక్కడ నామినేషన్ వేశారు. సో ఇక్కడ ఈ జరిగేటప్పుడు ఏదైతే నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా కలిగాయా, సో వారందరూ కూడా ఎన్నికల సంసిద్ధంగా ఉన్నారో కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు గుమ్మడిదల ఎంపీడీఓ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలక్షన్ వేళ ఎన్ని వార్డులకు నామినేషన్ జరిగినాయి, సో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఆ వార్డులకు సంబంధించినటువంటి ఎంతమంది వార్డు మెంబర్ నామినేషన్ వేశారు, అదేవిధంగా ఎంతమంది సర్పంచ్ అభ్యర్థులు నిలబడుతున్నారు కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, అసలు ఎన్ని గ్రామాలకు ఇక్కడ నామినేషన్లు జరిగినాయి? 8 గ్రామ పంచాయతీలకు నామినేషన్స్ జరిగినాయి. సర్పంచ్ అభ్యర్థులు వచ్చేసి 36 మంది నిన్న ఫామ్ 6 ప్రకారంగా. అదేవిధంగా 66 వార్డులు ఉన్నాయి. 66 వార్డులకు సంబంధించి 182 మంది అభ్యర్థులు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్గా నిన్న ఫామ్ 6లో ఆర్ఓస్ వేయడం జరిగింది. 66 వార్డు మెంబర్లకు 8 సర్పంచ్లకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఏం చెప్తారు మేడం, అంటే గ్రామ ప్రజలందరూ కూడా ఈ కొన్ని ఎలక్షన్స్లో ఇవాళ రేపు అసలు ఎవరు పాల్గొనకుండా ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉంటున్నారు. సో అట్లాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఓటు అనేది ఒక ఆయుధం కాబట్టి అందరు తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాల్సిందిగా మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఈ ఎలక్షన్ జరిగే టైంలో, ఈ నామినేషన్ జరిగే టైంలో ఎలాంటి ఇబ్బంది ఏమైనా కలిగిందా, లేకపోతే ప్రజలందరూ సాఫీగానే నామినేషన్ జరిగిందా? ప్రజలందరూ కూడా సహకరించిండ్రు, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సహకరించిండ్రు. దానికి సంబంధించి మేము పొలిటికల్ పార్టీస్ మీటింగ్లోనే అది వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. మా జిల్లా యంత్రాంగం కూడా మాకు ఎప్పటికప్పుడు ఏ టైంలో ఏది చేయాలనేది మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మాకు జిల్లా కలెక్టర్ గారి ద్వారా అందడం జరిగింది. దాని ప్రకారంగానే మేము ఫాలో అయ్యి చేసినాము. ఎలాంటి ఇష్యూస్ జరగలేదు. ఇక్కడ నామినేషన్ ప్రక్రియ అనేది చాలా సాఫీగా జరిగింది. ఎవరిదైనా ఇక్కడ నామినేషన్ ఎవరిదైనా మీరు రిజెక్ట్ చేయడం కానీ, సరైన ఆధారాలు లేకపోవడం వల్ల కావచ్చు, సరైన క్లియరెన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, ఎవరిదైనా నామినేషన్స్ ఏమైనా తిరస్కరించారా మీరు? లేదండి, అన్నీ మేము వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా క్లియర్గా సహాయ కేంద్రం పెట్టినాము. సహాయ కేంద్రం ద్వారా నామినేషన్ అనేది అక్కడ ఫస్ట్ స్క్రూటినీ జరిగిన తర్వాతనే ఆర్ఓ స్టేజ్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఏ అప్లికేషన్ కూడా తిరస్కరించలేదు, ఏది కూడా డిస్క్వాలిఫై అనేది కాలేదు. రానున్నటువంటి ఎలక్షన్లో, మరి జరిగేటువంటి ఎలక్షన్లో చాలా బందోబస్తుగా జరిగే అవకాశం ఉందా? అందరూ కూడా రెడీగా ఉన్నారా? పోలీస్ యంత్రాంగం కావచ్చు, మీ తరపున స్టాఫ్ కావచ్చు, అందరూ కూడా? అది మేము నిర్ణయించేది కాదు. మా జిల్లా యంత్రాంగం ఏ విధంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, మా జిల్లా కలెక్టర్ గారు ద్వారా మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఏ రోజు ఏ పని చేయాలనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. సో ఈ రోజు నుంచి నామినేషన్ ఉపసంహరణ జరుగుతుంది కదా, ఏమైనా ఉపసంహరించుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? తెలియదండి, అది మనం అట్లాంటివి మనమేమి ఇది ఎన్ని వస్తాయనేది కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ లేవు. అభ్యర్థులు ఎవరైనా స్వచ్ఛందంగా విరమించుకుంటామని వస్తే వాళ్ళకు చేస్తాం అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఎంపీడీ గారితో మాట్లాడడం జరిగింది. తను చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపు 8 గ్రామ పంచాయతీలకు సంబంధించి 36 మంది సర్పంచ్ అభ్యర్థులు అయితే నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా 66 వార్డులకు సంబంధించి 182 మంది ఎవరైతే వార్డు మెంబర్లు ఉన్నారో వారందరూ కూడా నామినేషన్ వేయడం జరిగింది. సో నామినేషన్ ప్రక్రియ అయితే చాలా సాఫీగా సాగింది. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. మేము దాదాపుగా హెల్ప్ డెస్క్ అనేది పెట్టి కూడా వారందరికీ ఎలాంటి సూచనలు ఇవ్వాలో అలాంటి సూచనలు ఇచ్చి ఆర్ఓ దగ్గరికి తీసుకొచ్చాము. సో ఎలాంటి ప్రాబ్లం అయితే జరగలేదు. ఈ రోజు అయితే నామినేషన్ ఉపసంహరణ జరుగుతుంది. సో ఎంతమంది నామినేషన్ ఉపసంహరణ తీసుకుంటారనేది కూడా వేచి చూడాలని తను చెప్తా ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరైతే అభ్యర్థులు అయితే నామినేషన్ వేశారో చాలా మంది చాలా పెద్ద ఎత్తున నామినేషన్ వేశారు. సో వారందరూ కూడా రానున్నటువంటి రోజుల్లో ఎలక్షన్ టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఈ ఓట్ల సమయంలో ప్రజలందరూ కూడా వారి ఓటుని వినియోగించాలని కూడా ఎంపీడీ గారు చెప్పారు. తమ ఓటుని వినియోగించుకొని సరైన నాయకుని ఎన్నుకోవాలని కూడా ఎంపీడీ గారు చెప్పారు. సో ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరైతే గుమ్మడిదల మండలానికి సంబంధించిన ప్రజలందరూ కూడా తమ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు ఎవరైతే గ్రామం కోసం పనిచేస్తారో, గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తారో వారిని ఎన్నుకోవాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో సరైన టైంలో సరైన ఓటును వేసి సరైన వ్యక్తికి ఓటేసి సరైన వ్యక్తిని గెలిపించుకోవాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతాను. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్ స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Gummardala, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.